ఆ బాలకుడు ఎవరనే విషయం శంకరుడికి తెలియదు. అదే ఈ విషయం పట్ల మనం చరిత్రను మనం ఆధారం చేసుకున్నట్టయితే ఆ గజాసురుణ్ణి నందీశ్వరుడు ఎప్పుడైతే కొమ్ములతో పొడిచి చంపితే అతను ఒక వరం కోరుతాడు. స్వామి, నా కోరిక మేరకు నా గర్భంలో వచ్చి కూర్చున్నావు, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి నందీశ్వరుడు వచ్చి తీసుకెళ్తే నన్ను చంపారు, మరి నేను నీతోటి చిరకాలం ఉండాలనుకుంటున్నా, నీ అందుబాటులో ఉండాలనుకుంటున్నా, నా స్థితి ఏమిటి అని అడిగితే అప్పుడు శంకరుడు ఇస్తాడు, నీకు వరం ఇచ్చిన మాట వాస్తవం, నీ దగ్గర ఉండాలనుకుంటున్నా, కానీ నీవు నాకంటే ముందు నీకు పూజలో ఇచ్చేటువంటి అవకాశం, నీ యొక్క తలను పూజించేటువంటి స్థితి వస్తుంది ఒకరోజు అని ఒక వరం ఇచ్చి ఇంటికి వచ్చే సమయంలో ఇదంతా జరుగుతుంది. ఆ జరిగిన సందర్భంలో అప్పుడు శివుడు తన యొక్క ఆలోచనతో చూడకుండా నా ఇంట్లోకి నన్నే పోనీయొద్దనే ఆలోచనతో ఎదురైనటువంటి బాలకుడిని ఎంత చెప్పినా వినకుండా ఎదురు మాట్లాడినటువంటి ఆ బాలకుడుని శిరస్సు ఛేదనం చేయడం వల్ల, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వచ్చేది అతుకోవడం వల్ల, అమ్మవారి శక్తి స్వరూపం వల్ల దాన్ని భస్మీపటలం చేస్తాడు త్రిశూలంతో. అప్పుడు అమ్మవారు బయటికి వచ్చి నేను తయారు చేసినటువంటి బాలకుడు చంపడానికి వీల్లేదు, చాలా మంచి అది ఇదని అన్ని చెప్తుంది ఆమె. కానీ అప్పుడు అమ్మవారి కోరిక తీర్చకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది కాబట్టి శంకరుడికి ఒక ఆలోచన వచ్చి, సరే ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు మన వైద్యులు ఎవరికైనా చెయ్యో కాలో కట్ అయితే వితిన్ 2 hours లోపల ఆ చెయ్యిని ఇమీడియట్ గా తీసుకొచ్చేస్తే ఇమీడియట్ గా ఆపరేషన్ ద్వారా రక్షిస్తారు. ఇది మన వైద్య శాస్త్రంలో మనకు ఉంది కదా. అంటే ఇప్పుడున్నప్పుడే అప్పుడు కూడా ఉందన్నమాట. ఆ యొక్క ప్రాణి అంటే ఆ మొండెము పూర్తిగా చనిపోకముందే ఆ భస్వం అనేటువంటి తలను తేలేం, భస్వం అయిపోయింది కాబట్టి అలా ఉండి అతికిచ్చేవాళ్ళు. సో కాబట్టి ఈ సమయంలో బడులకు చెప్తారు, వారు ఆలోచన చేస్తారు, మీరు ఉత్తర దిక్కులో ఎవరైతే నిద్రిస్తుంటారో వారెవరైనా వారిని దర్శించి తీసుకురమ్మని చెప్పారు. ఇది న్యాయమా అని అడిగారు చాలా మంది. ఒక సామాన్యంగా పడుకున్నటువంటి గజాసురుణ్ణి అది ఎవరిని ఏమనకుండా ఉంటే దాన్ని నరకం తీసుకొచ్చి తన కొడుకు పెట్టుకోవడం శివుడి యొక్క స్వార్థం కాదా? ప్రశ్న. అంటే నేనేమంటున్నానంటే ప్రశ్నే. కానీ గజాసురుడు అనే రాక్షసుడి యొక్క కోరిక మేరకే నిద్రపోయాడు, అలా వెళ్ళడం జరిగిన వాళ్ళకు దొరికాడు. ఆ ఉత్తర దిక్కును బట్టి పడుకోవద్దు, అది అయస్కాంతం అనేది, భూమి అయస్కాంతం ఉత్తర దిక్కులో వంగి ఉంటుంది.